హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. సిమ్స్ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటికి ఎవరైతే అప్లై చేస్తారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అండి ఫ్రెండ్స్. ఏంటి అంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే అనుకుంటున్నామో, సో ఈరోజు 5th కాబట్టి ఈరోజు అయితే రిలీజ్ అవ్వాల్సి ఉండే కదా. సో ఆ అప్డేట్ అయితే వచ్చేసింది. వెంటనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. సో చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లోకి అయితే మీరు వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకి సిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి మనకి అడ్మిషన్స్ అనేసి కార్నర్లో ఉంది కదా, దీనిపై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన వెంటనే అడ్మిషన్ క్యాలెండర్ అనేది కనిపిస్తుంది 2024-25 అనేసి. దీనిపై క్లిక్ చేయండి మళ్ళీ. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ అనేసి ఉంది కదా, క్లిక్ చేయాలి అనేసి. దీనిపై క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్లో ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి రిజెక్టెడ్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి మొన్న వచ్చినాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అదైతే ఈరోజు వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరైతే దీనిపై క్లిక్ అయితే చేయండి ఫస్ట్ ఒకసారికి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓవరాల్ బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ కంబైన్డ్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఇందులో మీరైతే చూసుకోండి, ఇందులో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో, సో ఎవరి నేమ్స్ అయితే యాజ్ పర్ ఏపీసీ 2024 బేస్ చేసుకొని ఇస్తారనమాట. సో ఇందులో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వాళ్ళు వచ్చేసి దే సపోజ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ August 10th రోజున అయితే ఇవ్వచ్చు అనేది ఇక్కడ చెప్పారు. సో మళ్ళీ వచ్చేసి మీరు మీకు సీట్ వచ్చిందా లేదా అనేది SMS రూపంలో లేదంటే ఈమెయిల్ రూపంలో అయితే మీరైతే తెలుసుకోవచ్చు, లేదా వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు సెకండ్ నోట్లో. సో మీకు వచ్చిన తర్వాత మీరైతే యూనివర్సిటీకి పేమెంట్ అయితే చేయాలి. ఎందుకంటే మీరు అడ్మిషన్ ఆర్డర్, అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోనికి అమౌంట్ అయితే పే చేయాలి. ఆ అమౌంట్ వచ్చేసి 5,500 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. వన్స్ మీరు పే చేసిన తర్వాత అది మీకు మళ్ళీ రిఫండ్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 5,500 రూపీస్ అయితే మీరైతే పే చేయాలి. సో ఇన్ కేస్ SC/ST BC వల్ల అయితే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే వెరిఫై చేయాలి. ఒరిజినల్ది వెరిఫై చేసుకోనికి మీరు కాలేజీకి వెళ్ళి మీరైతే అది అక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, బీపీటీకి కావచ్చు, MLTకి కావచ్చు, బీఎస్సీ MLTకి కావచ్చు అండ్ MPHW ఫర్ నర్సింగ్కి కావచ్చు, మీరైతే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సో మరో విషయం ఫ్రెండ్స్, మీరు వేరే స్టేట్కి కనుక చెందిన వాళ్ళు అయి ఉన్నా కానీ, ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు కానీ, సో వేరే స్టేట్లో మీ పేరెంట్స్ కనుక వర్క్ చేసినా కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కనుక ఇక్కడ సీట్ వస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా మీరు సబ్మిట్ అయితే చేయాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇందాక మనము ఏవైతే అప్లోడ్ చేసామో అప్లికేషన్ చేసుకునే టైంలో అవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఓకేనా. సో సీట్ వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవరాల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మెరిట్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సిమ్స్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్ అంటే స్టూడెంట్ యొక్క నేమ్, వాళ్ళ జెండర్ అండ్ ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ అండ్ ఏపీసెట్ ర్యాంక్ నెంబర్ అండ్ లోకల్ ఏరియా, కేటగిరీ, ఇంటర్ టైప్ అండ్ ఇంటర్ గ్రూప్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో రిజెక్ట్ అయిన వాళ్ళకి అంత ఇంకా ఫ్రెండ్స్ మీకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ ఎందుకు రిజెక్ట్ అయిందని అయితే ఇస్తారు. ద క్లెయిమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్ టేకెన్ యాజ్ పర్ ద డీటెయిల్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ నాట్ సబ్మిటెడ్ స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయలేదో వీళ్ళ నేమ్ ఇచ్చారు కానీ ఇంకా వీళ్ళైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితే అవ్వరు అనమాట. ఎలిజిబుల్ అయినా కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినా కానీ వాళ్ళకి సీట్ అయితే రానికైతే ఉండదు. టోటల్గా 195 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ పర్సన్ యొక్క మెరిట్ నెంబర్ చూసుకుందాం. సో దట్టు ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో టోటల్గా వచ్చేసి 3,505 పీపుల్ అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు అనమాట. లాస్ట్ పర్సన్ వచ్చేసి స్వీటీ అనమాట. సో ఓకేనా. సో ఇంతమంది చేసుకున్నారు. ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు కరెక్ట్ చేసుకోనికి ఇంకా ఇందులో నేమ్ ఎవరిదైతే నేమ్ వచ్చిందో వాళ్ళైతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు ఏంటి అనేది కూడా చెప్తాను ఈ వీడియో ఎండింగ్లో. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే చేసుకోనికి అయితే వీలైతే ఉండదు. ఇందులో ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళకి ఇంకా పర్మనెంట్ వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే చేసుకోనికి ఉండవు. ఒకసారి అయితే మీరైతే మీ నేమ్, మీ జెండర్, మీ కేటగిరీ ఇవన్నీ అయితే వెరిఫై అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోండి అడ్మిషన్ క్యాలెండర్లో వచ్చేసి చూసుకున్న తర్వాత
సో అడ్మిషన్ క్యాలెండర్లో వచ్చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేసి ఇక్కడ చూడండి. ఈరోజు 5th కాబట్టి 5th ఆగస్ట్ రోజున వచ్చేసింది 5 PM. సో తర్వాత వచ్చేసి మీరైతే ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అని అంటే ఫ్రెండ్స్ మనకి ఆగస్ట్ 10th ఇవ్వచ్చు అనమాట. 12 o'clock నుంచి అయితే మీరు ఇవ్వచ్చు. మనకి టైం ఇస్తారు ఇక్కడ 1 day, మనకి 2 days టైం ఇచ్చారు. ఇక్కడ 13th రోజున అయితే మీకైతే ఎవరెవరికి సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుని వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తాను ఒక్కోసారికి, ఓకేనా. ఇక్కడ సిమ్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అయితే ఇవ్వచ్చు అనమాట. ద లింక్ విల్ బీ అవైలబుల్ అప్ టు 12 PM on 14th వరకు మీకైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని అయితే ఇక్కడ చెప్పారు. సో ఓకేనా, నేను చెప్తాను మిగతాదంతా. సో ప్లీజ్ ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోండి. అండ్ మరో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎవరి నేమ్స్ వచ్చా ఎవరి నేమ్స్ రాలేదు అనేది కొంచెం అయితే మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్, ఓకేనా.